కోనసీమలోని పచ్చని గ్రామం పాలకొల్లు. ఆ ఊరి చివరన ఉన్న ఒక పెద్ద పాతకాలపు పెంకుటిల్లు. అది ఆ ఊరి పెద్ద మనిషి సత్యనారాయణమూర్తి ఆయన భార్య అన్నపూర్ణమ్మల నివాసం. అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టే ఆ ఊరికే ఒక నడిచే అన్నపూర్ణ. ఇంటి ముందర వేప చెట్టు కింద ఉన్న అరుగు మీద ఎవరు వచ్చి కూర్చున్నా, బాబూ లోపలికి వచ్చి కాస్త మంచినీళ్లు తాగి భోజనం చేసి వెళ్ళు అనడం ఆమె అలవాటు. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు శేఖర్. శేఖర్కు ఇటీవలే సుమతి అనే అమ్మాయితో పెళ్ళింది. సుమతి ఎంతో మంచిది, కాని అమాయకురాలు. ఒకరోజు ఉదయం ఇల్లంతా హడావుడిగా ఉంది. అన్నపూర్ణమ్మగారు తమ్ముని ఇంట బారసాలకని పుట్టింటికి వెళ్లవలసి వచ్చింది. వెళ్లబోయే ముందు ఆమె కోడలితో, సుమతి, ఓ సుమతి, ఇలా రామ్మా ఒకసారి. సుమతి వంటగదిలో నుంచి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది. ఏంటత్తయ్యగారు, అన్నీ సర్దుకున్నారా? మీకోసం నిమ్మకాయ పులిహోర పెట్టమంటారా దారిలోకి? అవన్నీ మీ మావయ్య గారు చూసుకుంటారులేమ్మా. నేను ఊరెళ్తున్నానని నువ్వేం కంగారు పడుకు. కాకపోతే మరి ఇంటి ఆచారం నీకు తెలుసుగా. వచ్చి పోయేవాళ్ళని ఆదరించడం మన వంశ గౌరవం. ముఖ్యంగా ఒక ముక్క ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. చెప్పండి అత్తయ్యగారు, జాగ్రత్తగా వింటున్నాను. మన ఇంటికి వచ్చిన అతిథులకు శ్రద్ధగా వడ్డించాలి సుమా. వడ్డన అయిన తర్వాత ఏం కావలసినా వాళ్లే అడుగుతారని ఊరుకోకూడదు. వడ్డించిన పదార్థాల్లో ఏ పదార్థాన్ని వాళ్ళు ఇష్టంగా తింటున్నారో కనిపెట్టి ఆ పదార్థం 2-3 మార్లు తెచ్చి వడ్డించాలి. మొహమాటం వల్ల వాళ్ళు వద్దంటారు. వద్దన్నారు కదా అని చక్కా పోకూడదు. అప్పుడే వాళ్ళ కడుపు మనసు నిండుతుంది. సరేనా? అలాగే అత్తయ్యగారు, మీరేం భయపడకండి. అది నా మంచి కోడలు. మీ మామయ్య గారు కూడా నాతోనే వస్తున్నారు, జాగ్రత్తమ్మా అంటూ అన్నపూర్ణమ్మ సత్యనారాయణమూర్తి గారు పెరట్లో నుంచి జట్కా బండి ఎక్కి బయలుదేరారు. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట సమయం. ఎండ మండిపోతోంది. సరిగ్గా అప్పుడే ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు రామలింగ శాస్త్రి. ఆయన పక్క ఊరు నుంచి వస్తున్నారు. శేఖర్ బయటికి వచ్చి, ఎవరండి అక్కడ? అబ్బాయి, నా పేరు రామలింగ శాస్త్రి. పక్క ఊరి నుంచి ఒక పని మీద వస్తున్నాను. ఈ ఊర్లో సత్యనారాయణమూర్తి గారి ఇల్లు ఏదని అడిగితే ఇక్కడికే పంపించారు. కాస్త భోజన వసతి దొరుకుతుందా అని. అయ్యో రండి శాస్త్రి గారు, దయచేయండి. మా ఇంట్లో అతిథుల కోసం వంట ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మీరు అలా పెరట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. ఈలోపు విస్తరాకు వేయిస్తాను. శాస్త్రి గారు సంతోషంగా పెరట్లోకి నడిచారు. అయితే ఈ రామలింగ శాస్త్రి గారికి జీవితంలో 2 కఠినమైన నియమాలున్నాయి. భోజనం మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే వరకు మాట్లాడకపోవడం. రెండోది విస్తట్లో వడ్డించిన ఏ పదార్థము పారేయకుండా తినేయడం. ఈ 2 నియమాలు కూడా చాలా మంచివే. భోజనం చేసినంతసేపు మాట్లాడకుండా మరో ధ్యాస లేకుండా తినడం ఆరోగ్యకరమని వైద్యశాస్త్రంలో చెప్పి ఉన్నారు. కాని ఇందులో ఉన్న అతిపెద్ద మూర్ఖత్వం ఏంటంటే, ఈ 2 నియమాలను తండ్రి చెప్పిన ప్రకారం నీలకంఠయ్య పాటించుతూ వచ్చాడే కాని అవి ఎందుకోసం ఏర్పరిచారో అతనెన్నడూ ఆలోచించలేదు. భోజన సమయంలో తండ్రి మాట్లాడకూడదన్నాడు గనక పరిషం చేసినది మొదలు ఉత్తరాపోసన పట్టే వరకు మౌనంగానే ఉండేవాడు. విస్తట్లో వడ్డించేదేది పారేయకూడదన్నాడు కాబట్టి పదార్థాలలో పొరపాటున వచ్చిన మసిబొగ్గులు, బెడ్డలు, చిళ్లపెంకులు అవి ఏరి పారేయవలసినవి కూడా మింగేసేవాడు. అతని మూర్ఖత్వం చూసి అతని భార్య ముందుగానే రాళ్లు మొదలైనవేవి రాకుండా తీసేసి మరీ వడ్డించేది. అంతేకాదు, కూరల్లో పోసుకుని వేసిన మిరపకాయ ముక్కలు వేరేసి మరీ వేసేది. ములక్కాడలాంటివి పడితే గుజ్జు మాత్రమే తిని పెచ్చులు పారేయక వాటిని కూడా మింగడం మొదలు పెడతాడు గనక ఆ కాడల్లోని గుజ్జు మాత్రం గోటితో గీరి వడ్డించేది. ఈ విధంగా ఆమె అతనికే ఇబ్బంది రాకుండా చూసుకునేది. శాస్త్రి గారు కాళ్లు కడుక్కుని వచ్చి హాలులో పీట మీద కూర్చున్నారు. సుమతి వంటింట్లో నుంచి వచ్చి ఒక పెద్ద పచ్చటి అరటి ఆకు పరిచింది. రామలింగ శాస్త్రి మనసులో, భోజనం చేసేటప్పుడు నేను మాట్లాడను కదా, ఈ లోపే నా నియమాలు ఈమెకు చెబితే బాగుండు. కానీ వద్దులే, బ్రాహ్మణుడికి నియమాలే ముఖ్యం. ముందుగా చెప్పి డబ్బా కొట్టుకోకూడదు అని మౌనంగా ఉండిపోయాడు. సుమతి ఆ రోజు ఎంతో రుచిగా కారంగా వంట చేసింది. వంకాయ కూర, అందులో ఎండుమిరపకాయల పోపు దట్టించింది. ములక్కాడ సాంబారు,
ఎండుమిరపకాయల పోపుతో చేసిన టమాటో పచ్చడి, గడ్డ పెరుగు సిద్ధం చేసింది. సుమతి వేడివేడి అన్నం పెట్టి చుట్టూ కూరలు వడ్డించింది. శాస్త్రిగారు మౌనవ్రతం మొదలుపెట్టారు. ఇక ఆయన నోరు విప్పరు. మొదట వంకాయ కూర కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు. కూర అద్భుతంగా ఉంది. కాని సుమతి వంకాయ కూరలో ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసింది. అంతేకాదు పోపులో వేసిన లావాటి కారపు ఎండుమిరపకాయలు కూడా అందులోనే ఉన్నాయి. శాస్త్రిగారు ఒక వంకాయ ముక్కతో పాటు ఆ పెద్ద ఎండు మిరపకాయను కలిపి నోట్లో వేసుకున్నారు. నమలగాని కారం బగ్గుమంది. నియమం ప్రకారం వాటిని ఊసేయకూడదు, విస్తట్లో పక్కన పెట్టకూడదు. కళ్ళు పెద్దవి చేస్తూ, గొంతు నొక్కుకుంటూ, చెమటలు కక్కుతూ కష్టపడి ఆ మిరపకాయను నమిలి మింగేశారు. ఆ కారం గొంతులోకి వెళ్లేసరికి ఆయన ముఖం ఎర్రగా అయిపోయింది. కళ్ల వెంట నీళ్లు జలజల రాలాయి. పక్కనే ఉన్న ఇత్తడి చెంబు తీసుకుని గబగబా నీళ్లు తాగారు. హాలులో దూరం నుంచి నిలబడి ఇదంతా చూస్తున్న సుమతికి అత్తగారు చెప్పిన మాటలు గుర్తొచ్చి, వాళ్లు ఏది ఇష్టంగా తింటున్నారో కళ్లతో కనిపెట్టాలి అనే మాట గుర్తొచ్చి, ఓహో, శాస్త్రిగారికి నేను వండిన ఈ వంకాయ కూర చాలా బాగా నచ్చేసినట్టుంది. అందుకే అంత ఆరాటంగా కళ్ళు మూసుకొని తింటూ ఆనందంతో కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ నీళ్లు తాగుతున్నారు. అత్తగారు చెప్పారుగా, వద్దనా సరే ఆ ఇష్టమైన కూరను బలవంతంగా వడ్డించాలి అని వెంటనే సుమతి వంటింట్లోకి పరిగెత్తికెళ్లి గిన్నెలో ఉన్న వంకాయ కూర తెచ్చింది. శాస్త్రిగారు కూర గిన్నెను చూడగానే వద్దు వద్దు అని కంగారుగా చేతులు ఊపుతున్నా వినకుండా, అయ్యో శాస్త్రిగారు, మీరెంత వద్దన్నా నేను వినను. మీరెంత మొహమాట పడుతున్నారో నాకు అర్థమవుతోంది. మా అత్తగారు చెప్పారు వద్దన్నా వడ్డించమని, వేసుకోండి అంటూ ఒక పెద్ద గరిటెడు వంకాయ కూరను ఆయన విస్తట్లో వేసింది. ఆ వేసిన కూరలో మరికొన్ని పెద్ద ఎండుమిరపకాయలు ఉన్నాయి. శాస్త్రిగారి గుండె జారిపోయింది. రామలింగ శాస్త్రి మనసులో ఏడుస్తూ, భగవంతుడా, నేను చస్తుంటే వద్దు అని నోరు తెరిచి మాట్లాడితే మా అనువ్రతం పోతుంది. విస్తట్లో వదిలేస్తే అన్నాన్ని అవమానించినట్టు అవుతుంది. నా నిమ్మం పోతుంది, నా ప్రాణం పోయేలా ఉందే అని చేతులు అడ్డం పెట్టుకోబోయారు. కాని సుమతి అప్పటికి వడ్డించేసింది. పర్వాలేదండి, మా నాన్నగారు కూడా మీలాగే మొహమాట పడేవారు. తినండి, మీరు కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుని తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది నవ్వుతూ. శాస్త్రిగారు దిక్కులు చూస్తూ ఆ కూరనంతటినీ, ఆ పచ్చిమిరపకాయలను కళ్ళు మూసుకొని నమిలి నమిలి భరిస్తూ బలవంతంగా మింగడం మొదలుపెట్టారు. కూర ఎలాగోలా మింగేసి ముగిసింది. హమ్మయ్య, బతికానురా దేవుడా అనుకునే లోపే సుమతి పొగలు కక్కుతున్న సాంబారు గిన్నె పట్టుకుని వచ్చింది. శాస్త్రిగారు, మా కోనసీమ ములక్కాడలు చాలా రుచిగా ఉంటాయండి. మా పెరట్లోనే కాసాయి లేత ములక్కాడలు అంటూ సాంబారుతో పాటు 4 ములక్కాడ ముక్కలను ఆయన విస్తట్లో వేసింది. శాస్త్రిగారికి ములక్కాడలు అంటే ఇష్టమే కాని ఆయన వింత నియమం ప్రకారం ములక్కాడ లోపల ఉన్న గుజ్జును తిని పైన ఉన్న గట్టు పీచును విస్తట్లో ఊసేయకూడదు. ఎందుకంటే విస్తట్లో పడ్డది ఏదైనా కడుపులోకి వెళ్లాల్సిందే. ఆయన ఒక పెద్ద ములక్కాడ ముక్కను నోట్లో పెట్టుకుని నమిలి నమిలి ఆ గట్టి పీచును మింగడానికి కష్టంగా ప్రయత్నించారు. అది గొంతులో అడ్డం పడింది. ఆయనకు ఊపిరి సలపలేదు. గట్టిగా దగ్గడం మొదలుపెట్టారు. ఎడమ చేత్తో తన నెత్తి తానే బాదుకుంటూ మళ్లీ గబగబా నీళ్లు తాగారు. సుమతి ఇది చూసి మరింత ఉత్సాహపడిపోయింది. సుమతి తనలో తాను, అబ్బా, ఈయనకి వంకాయ కంటే ఈ ములక్కాడలంటే పంచప్రాణాలన్నమాట. అందుకే గొంతులో అడ్డం పడినా అంత కష్టపడినా వదలకుండా మింగుతున్నారు. ఈరోజు అత్తయ్యగారు వస్తే నన్ను మెచ్చుకోవడం ఖాయం. వెంటనే ఆమె, శాస్త్రిగారు, మీరు భలేవారండి. మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం. ములక్కాడలంటే మీకంత ఇష్టమని నాకు ఇప్పుడే తెలిసింది. గిన్నెలో ఉన్న ములక్కాడలన్నీ మీకే వేస్తాను అంటూ సుమతి సాంబారు గిన్నెలో మిగిలి ఉన్న 5-6 ములక్కాడ ముక్కలను కూడా ఆయన విస్తరి నిండా వేసేసింది. శాస్త్రిగారికి ఈసారి నిజంగానే తల తిరిగిపోయింది. ఎడం చేత్తో గట్టిగా తన తల బాదుకోవడం మొదలుపెట్టాడు. నోరు తెరచి, వద్దు తల్లి, నన్ను వదిలేయ్ అని గట్టిగా అరిచి చెబితే వ్రతం భంగమైపోతుంది. ములక్కాడలను చూస్తే ఏడుపు ముఖం పెట్టాడు. ఆయన పడుతున్న అవస్థలు చూసి శేఖర్ పరుగున వచ్చాడు. ఏమైంది సుమతి? శాస్త్రి గారు అలా నెత్తి బాదుకుంటున్నారు? ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమైనా అడ్డం పడిందా? ఏమోనండి, నేనేం తప్పు చేయలేదు. అత్తగారు చెప్పినట్టు చేస్తున్నాను. శాస్త్రి గారికి వంకాయ కూర, ములక్కాడలంటే చాలా చాలా ఇష్టం అనుకుంటా. అందుకే వడ్డిస్తుంటే ఆనందంతో అలా నెత్తి బాదుకుంటున్నారు అంది సుమతి అమాయకంగా.
శాస్త్రి గారు ఏమైనా ఇబ్బందిగా ఉందా? వద్దు అనుకుంటే పక్కన వదిలేయండి, పర్వాలేదు. రామలింగ శాస్త్రి మనసులో ఒరే వెధవా, మీ ఆవిడ నన్ను చంపేస్తోందిరా. అని అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆ ములక్కాడ పీచులన్నింటినీ ఒక్కొక్కటిగా నమిలి మింగలేక మింగుతూ నీళ్లు తాగుతూ ఎట్టకేలకు పూర్తి చేశారు. ఆయన పొట్టంతా నీళ్లతో, ములక్కాడ పీచులతో, ఎండు మిరపకాయలతో నిండిపోయి కొండలా తయారైంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. చివరిగా సుమతి గడ్డ పెరుగు తెచ్చింది. శాస్త్రి గారు ఇక చాలు, నన్ను చంపకు అన్నట్టు 2 చేతులు గాల్లో ఊపారు. సుమతి వినకుండా చివరిగా కొద్దిగా పెరుగు వేసుకోండి శాస్త్రి గారు, మీ కడుపు చల్లబడుతుంది అంటూ పెరుగు కూడా వడ్డించింది. ఆయన ఎలాగోలా ఆ ఆఖరి పెరుగు మెతుకు కూడా మింగేసి నీళ్లతో ఉత్తరాపోసనం పట్టి మౌనవ్రతం ముగించి ఆయాసంగా ఒక్క ఉదుటున పైకి లేచారు. పెరట్లోకి వెళ్లి చేతులు ముఖం కడుక్కున్న రామలింగ శాస్త్రి గారు కోపంగా శేఖర్ వైపు, సుమతి వైపు చూస్తూ గట్టిగా అరిచారు. ఇక జన్మలో మీ ఇంటి గడప తొక్కను. నన్ను భోజనం పేరుతో నిలువున చంపేద్దామనుకున్నారా ఏంటి? బ్రాహ్మణుడికి ఇంత ఘోరమైన భోజనం పెడతారా? శాస్త్రి గారు శాంతించండి, అంత మాట అనకండి. మా వల్ల ఏం అపరాధం జరిగిందో ముందు చెప్పండి. నేను ఎంత బతిమాలినా భోజనం చేసేటప్పుడు మీరు ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఎందుకు? అంత కష్టపడి ఆ ములక్కాడ పీచులు, మిరపకాయలు పక్కన పెట్టకుండా ఎందుకు తిన్నారు? ఎందుకు మాట్లాడలేదా? అది నా నియమం రా. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదనేది నా మొదటి వ్రతం. విస్తర్లో వడ్డించింది ఏది ఒక్క మెతుకు కూడా పారేయకూడదనేది నా 2వ నియమం. మీ ఆవిడ చూస్తేనేమో వంకాయ కూరలో ఎండు మిరపకాయలు, ములక్కాడ పీచులు తెచ్చి నా విస్తర్లో వేసింది. పైగా అడిగితే సమాధానం చెప్పలేదంటావా? నేను అరిచి చచ్చినా భోజనం సమయంలో మాట్లాడను, అదే నా నియమం అన్నారు గర్వంగా. అప్పుడు శేఖర్కి విషయం అర్థమైంది. కాసేపు ఆలోచించి ఎంతో శాంతంగా, ఎమోషనల్గా శాస్త్రి గారి వైపు చూశాడు. శాస్త్రి గారు, ఒక్క నిమిషం మీ కోపం పక్కన పెట్టి నా మాట వినండి. మీ తండ్రి గారు మీకు నేర్పిన నియమాలు, ఆచారాలు చాలా మంచివి. భోజనం చేసేటప్పుడు మాట్లాడకపోతే ఆరోగ్యానికి మంచిది. అన్నాన్ని పారేయకపోతే లక్ష్మీదేవిని గౌరవించినట్టు, అది నిజమే. కానీ ఏంటి? నియమాలు మనుషుల మంచి కోసం, క్రమశిక్షణ కోసం ఏర్పడ్డాయి, కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. శాస్త్రి గారు, మీరు పెట్టుకున్న ఆ కఠిన నియమం ఒక మూర్ఖత్వంగా మారి మీ ప్రాణానికే ప్రమాదం తెచ్చేలా ఉంటే ఆ ఆచారానికి ఏం విలువ ఉంటుంది? ఒకవేళ ఆ ములక్కాడ పీచు గొంతులో ఇరుక్కుని మీకు ఏమైనా అయ్యుంటే మీ కుటుంబం ఏమైపోయేది? మా అమ్మ ఊర్లో లేక, నా భార్య పల్లెటూరి పద్ధతులు తెలియక అమాయకత్వంతో అలా వడ్డించింది. మీరు భోజనానికి కూర్చునే ముందు, అమ్మ నాకు ఈ కఠినమైన నియమాలు ఉన్నాయి, పీచులు మిరపకాయలు లాంటివి ఏవి జాగ్రత్తగా ఉండమ్మా అని ఒక్క ముక్క చెప్పి ఉంటే ఈరోజు ఇంత రభస జరిగేదా? దేనికైనా సమయం, సందర్భం ఉండాలి శాస్త్రి గారు. ప్రాణం మీదికి వస్తున్నప్పుడు కూడా పట్టు విడవపు లేని నియమం కాదు, మూర్ఖత్వమే అవుతుంది శాస్త్రి గారు. ఆ మాటలు వినగానే రామలింగ శాస్త్రి గారి గుండెల్లో ఏదో కదిలింది. ఆయన కోపం ఒక్కసారిగా నీరుగారిపోయింది. శేఖర్ చెప్పింది అక్షరాల నిజం. నియమాల పేరుతో తను ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో ఆయనకు అర్థమైంది. తన భార్య ఇంట్లో ఉండి అన్నీ సర్ది చెప్తుంది కాబట్టి ఇన్నాళ్ళు సరిపోయింది. లేదంటే ఈ పాటికి తన ప్రాణాలు పోయేవి. ఎదుటి వాళ్ళ అమాయకత్వాన్ని తప్పుపట్టే ముందు తన మూర్ఖత్వాన్ని తెలుసుకోవాలి. శాస్త్రి గారు భయంతో వణుకుతున్న సుమతి వైపు చూశారు. ఆయన మనసు కరిగింది. అమ్మా సుమతి, నన్ను క్షమించు తల్లి. ఇందులో నీ తప్పేం లేదు. మీ అత్తగారు చెప్పినట్టు నువ్వు ఎంతో శ్రద్ధగా, ప్రేమగా వడ్డించావు. తప్పు నాదే. నియమాలను ఎలా, ఎప్పుడు పాటించాలో తెలియని మూర్ఖుణ్ణి నేను. శేఖర్, ఈరోజు నా కళ్ళు తెరిపించావు బాబు. ఆచారాలు, నియమం కంటే మనిషి ప్రాణం, పరిస్థితులను బట్టి సందర్భం ముఖ్యమని తెలుసుకున్నాను అంటూ శాస్త్రి గారు ప్రశాంతమైన మనసుతో ఆ ఇల్లు వదిలి తన ఊరి వైపు అడుగులు వేశారు. సుమతి, శేఖర్, లక్ష్మీనారాయణుల్లాంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ చూస్తూ నిలబడ్డారు. కథలోని నీతి: నియమాలు, ఆచారాలు మనుషుల సౌకర్యం మరియు శ్రేయస్సు కోసమే ఏర్పడ్డాయి. సందర్భాన్ని బట్టి, ప్రాణాపాయ పరిస్థితుల్లో వాటిలో పట్టు విడుపులు లేకపోతే ఆ నియమాలు మూర్ఖత్వంగా మారి చివరకు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అతి సర్వ